నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విఘ్నాల్ని నివారించి విజయానందాల్ని ప్రసాదించే దైవం గణపతి. అలాంటి విశిష్ట రూపుడైన వినాయకుణ్ణి భారతీయ సనాతన ధర్మం ప్రథమ పూజ్యుడిగా ఆరాధిస్తుంది. అందుకే ఆసేతు హిమాచలం గణపతి ఆరాధనలో పునీతులవుతుంది. ఈ సంవిధానంలో సాకారమైన గణేశుడి దివ్య మందిరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో నెలకొని ఉంది. శ్రీ బడే గణపతిగా విరాట్ రూపంలో మహాగణపతి ఈ సన్నిధిలో దర్శనమిస్తాడు. బడే గణపతి మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. విఘ్నాలను తొలగించి విజయాలను అనుగ్రహించే దైవం. తొలి పూజలందుకునే ఇలవేల్పుగా గణపతి దైవం. బహురూపధారిగా తేజరిల్లే గణాధ్యక్షుడు. కొండంత దైవం, కొండంత ఆకృతిగా దర్శనమిచ్చే విఘ్నేశ్వరుడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విరాట్ రూపంగా ఆకట్టుకునే బడే గణేశుడు నెలకొన్న విలక్షణమైన మందిరం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నెలకొన్న బడే గణపతి మందిర్ ఎంతో సుప్రసిద్ధమైంది. వ్యాపారస్తులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ఇలా అందరికీ ఈ గణపతి ఆరాధ్యమూర్తి. శివశక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధిస్తారు. మేధస్సుకు, బుద్ధి సూక్ష్మత, కుశాగ్ర బుద్ధి, మనోనైర్మల్యం ఇలా తెలివిడికి సంబంధించిన ఎన్నో అంశాలకు గణేశుడు అధిపతి. అలాంటి పార్వతీ నందనుడు పరమశాంతమూర్తిగా ధీర గంభీర విరాణ్మూర్తిగా నెలకొన్న ఈ మందిరం ఇండోర్కే ప్రత్యేక ఆకర్షణ. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాశు నాశకం నమామితం వినాయకం. అందరి దైవంగా ఆదుకునే గణపతి, అందరికీ ప్రమోదాన్ని, ఆనందాన్ని అనుగ్రహించే గణపతి, కోరిన వరాల సిరులను తన భక్తులపై గుప్పించే గణపతి, విఘ్నాలను తొలగించి విజయాలను అనుగ్రహించే గణపతి, తొలి పూజలందుకునే వక్రతుండ దేవర గణపతి, దేవ మానవ గణాలకు అధినాయకుడిగా తేజరిల్లే గణపతి, సకల దైవశక్తి సాధనకు మూలకారక శక్తిగా తేజరిల్లుతున్నాడు. సువిశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక భక్తితత్వం ప్రతిఫలించే లోగిలిలో ఈ మందిరం నెలకొని ఉంటుంది. 1875వ సంవత్సరంలో హోల్కర్ వంశస్థుల కాలంలో ఈ మందిరం నిర్మితమయ్యింది. హోల్కర్ మహారాజుకి స్వప్నంలో గణపతి దర్శనం కాగా రాణి అహల్యాబాయి హోల్కర్ సంకల్పం మేరకు ఈ మందిరం రూపుదాల్చింది. భారీ భవంతులు, మంటపాలు, స్తంభాకృతులతో ఆధునిక సంప్రదాయ వాస్తు నిర్మాణ మేలు కలయికతో ఈ మందిరం వెలుప కట్టడాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారీ గణపతి విగ్రహాకృతులు ఉన్న మందిరాల్లో ఈ మందిరం కూడా ఒకటి. ఇండోర్లోని మహాత్మాగాంధీ మార్గంలో ఉన్న ఈ మందిరం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. విజయ గణపతిగా, వీర గణపతిగా, శక్తి గణపతిగా ఇలా బహురూపాల సమన్విత గణేష్ ఆకృతిగా ఇండోర్లో బడా గణపతి భవ్యంగా అలరారుతున్నాడు. ఈ మందిరంలో నెలకొన్న స్వామి సమృద్ధిని, సంపదలను, విజయాలను అందిస్తాడని ప్రగాఢ విశ్వాసం. దేవతలందరిలోనూ గణపతిని మాత్రమే మహాగణపతి అని వ్యవహరిస్తాం. గొప్ప, ఘనమైన, విశేషమైన, విలక్షణమైన ఇలా ఎన్నో విశేషాలను గణపతి విషయంలో వినియోగిస్తాం. జగత్తంతా ఆవరించి చైతన్య శక్తికి సంకేతంగా గణేశుడు గోచరమవుతున్నాడు. అఖిలాండమంతా ఆవరించి భూగోళాన్నే తన ఉదరంగా ధరించి సకల సృష్టికి ప్రతీకగా గణేశ్వరుడు భాసిల్లుతున్నాడు. రూప గణపతిగా సింధూరార్ణవ మేని ఛాయతో అనంత గణపతి తేజరిల్లుతున్నాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రధాన మందిరంలో ధీర గంభీరంగా మహాకాయుడైన మహాగణపతి సింధూరవర్ణ శోభితంగా దర్శనమిస్తున్నాడు. సిద్ధి బుద్ధిదేవిల ప్రియపతిగా గణపతి గోచరమవుతున్నాడు. సుఖాసీనుడై అభయ వరదహస్తంతో స్వామి విరాణ్మూర్తిగా వర్ధిల్లుతున్నాడు. ప్రస్ఫుటమైన ఆకృతితో
తొండం ఎడమవైపు వంపు తిరిగి, మీ అభీష్టాలను నెరవేర్చడానికి నేను సదా సంసిద్ధం అనే రీతిలో విఘ్నరాజు వైభవ ప్రాభవమూర్తిగా తేజరిల్లుతున్నాడు. ఈ గణేశ మహామూర్తి రూపకల్పనకు ఎంతో వైశిష్ట్యముంది. సప్తమోక్ష క్షేత్రాలుగా పురాణాలు ప్రస్తావించిన పావన పుణ్యధామాల నుంచి ఈ విగ్రహ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సేకరించారు. మధుర, అయోధ్య, అవంతిక, కంచి, మాయా, కాశీ, ద్వారకా అనే సప్త క్షేత్రాల నుంచి రాళ్ళు, మట్టి, ఇసుక, సున్నపురాళ్ళు, ఇనుము, పంచలోహాల్ని, పావన జలాలను తీసుకుని వచ్చి ఈ మహాగణపతి విగ్రహాకృతి నిర్మాణంలో వినియోగించారు. అందుకే ఈ గణపతి ఎంతో మహిమాన్వితుడు, వరదాయకుడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 25 అడుగుల ఎత్తున్న ఈ భారీ విగ్రహంలో గణపతి మూర్తిమత్వం సజీవ కళతో ఆకట్టుకుంటుంది. కుడి చేతిని అభయముద్రగా ప్రదర్శిస్తూ ఎడమ చేతిలో మోదకాన్ని ధరించి మహాగణపతి మహత్తరంగా దర్శనమిస్తాడు. సింధూరవర్ణం, విజయ సంకేతవర్ణం. స్వామిని దర్శించి పూజించిన వారికి విజయసిద్ధి తథ్యం అని సంకేతించడానికి సింధూరవర్ణ సుప్రకాశమూర్తిగా గణపతి దేవుడు గోచరమవుతున్నాడు. గణపతి హృదయ భాగంలో స్వామి తల్లిదండ్రులైన శివపార్వతుల ఛాయాచిత్రాలు నెలకొని ఉంటాయి. గణపతి విగ్రహం ఆపాదమస్తకం రజతవర్గమయ నగిషీలు అలంకృతంగా ఉంటాయి. ఈ రజతమయ నగిషీలు బడా గణపతికి భవ్యమైన శోభను సంతరింపజేశాయి. తమసోమా జ్యోతిర్గమయ అంటూ చీకటి నుంచి వెలుగు వాకిళ్ల వైపు సాగడానికి ఈ గణపతి వర్ణం సంకేతమై నిలుస్తుంది. తూర్పు తెల్లవారుతున్నప్పుడు ఆకాశం సింధూరవర్ణంలో ప్రకాశిస్తుంది. చీకటిని వదిలి వేకువ వైపు, వెలుగు జాడల వైపు ప్రయాణించడానికి ఈ సింధూరవర్ణ మహాగణపతిని దర్శించడం వల్ల జీవన గమనంలో వృద్ధి, సంపదల సిద్ధి, ఐశ్వర్య ఆరోగ్య లబ్ధి చేకూరతాయి. కోరినవి సిద్ధింపచేయటం వల్ల వినాయకుడు వరసిద్ధి గణపతి అయ్యాడు. దుఃఖం, అజ్ఞానం, దారిద్ర్యం వంటి బాధల్ని దూరం చేసి ప్రగతికి, పరమార్థానికి మార్గదర్శిగా గణపతి వర్ధిల్లుతున్నాడు. జగమంతటా వ్యాపించిన ఉమాసుతుడు జగత్తుకు అతీతుడు. ఈ తత్వమే గణపతి ముఖారవిందంలో ప్రస్ఫుటమవుతుంది. గణపతి వక్రతుండం సంపూర్ణ ఓంకారానికి సంకేతం. బలవంతునిలో అధికుడు, బలానికి అధిదేవత హేరంబుడు అని పార్వతికి శివుడు బోధించినట్టు హేరంబోపనిషత్తు వర్ణించింది. అంతటి మహోబలోపేత మూర్తి మహావీరబల సంపన్నుడిగా, బాహుబలి రూపధారిగా ఈ లోగిలిలో దర్శనమిస్తున్నాడు. ఈ మహాగణపతి బడా గణపతిగా ఆకర్షిస్తూ భక్తులపై వరాలను కురిపిస్తున్నాడు. ఈ విగ్రహాకృతికి వక్రతుండం ప్రత్యేక ఆకర్షణ. గణేశుడు ప్రణవస్వరూపుడు. వినాయకుడి రూపం సంస్కృతి లిపిలో ఉన్న ఓంకారంతో సరిపోలుతుంది. గణపతి రూపాన్ని సునిశితంగా గమనిస్తే ఎన్నో అంశాలు బోధపడతాయి. ప్రణవాక్షరంలో గుండ్రంగా ఉండే కింది భాగం గణపతి ఉదరానికి సంకేతం. కుడి వంపు తిరిగి ఉండే ప్రణవాక్షరపు కొమ్ము గణేశుడి తొండానికి అర్ధచంద్రాకారం, అందులోని బిందువులు ఫాలనేత్రానికి గుర్తులు. వక్రతుండం, అర్ధచంద్రాకృతి, ఫాలనేత్రం ఇలా వీటన్నింటినీ కలిపి చూస్తే ఓంకారం రూపుదాలుస్తుంది. ప్రణవనాదం మనసుకు ఏకాగ్రతనందిస్తుంది. స్థూల సూక్ష్మమైన అంశాల్ని గ్రహించేలా చేస్తుంది. అందుకే కోరిన విద్యలకెల్ల ఒజ్జవైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ భక్తులు విద్యాగణపతిని ప్రార్థిస్తారు. గణానాం త్వా గణపతిం హవామహే అని పూజాదికాల్లో అగ్రతాంబూలం గణపతిదే. ఇళ్లల్లో నిర్వహించుకునే పూజల నుంచి మహాయాగాలు, మహత్తర యజ్ఞాల వరకు మొదటగా పూజించాల్సింది ఈ గణపతినే. కవిం కవీనాం అని ఋగ్వేదమంత్రం వినాయకుణ్ణి కీర్తించింది. విఘ్నాధిపతిగానే కాకుండా చదువులకు గురువుగా ఋగ్వేదం గణపతిని దర్శించింది. గణపతి రూపం శారీరక బలం, మనోబలాల సమ్మిళిత రూపం. ఆయన రూపం ఎంత భారీగా ఉంటుందో ఆయన బుద్ధిమత్వం అంతటి సూక్ష్మంగా, నిశితంగా ప్రకటితమవుతుంది. గణాలకు అధినాయకుడాయన. గణం అంటే పంచేంద్రియాల సమ్మిళితం.
శరీరం, కర్మ, జ్ఞానేంద్రియాలు, మనసు ఇవి మనిషి మనుగడకు మూలం. పంచభూతాల ఏకత్వం వల్ల మానవ శరీరం ఏర్పడింది. ఈ జీవనరథం పెడత్రోవ పట్టకుండా ఉండాలంటే బుద్ధి చురుగ్గా ఉండాలి. ఆ బుద్ధిని సక్రమ మార్గంలో ఉండేలా అనుగ్రహించే దైవమే మహారూప విరాట్ రూప వరసిద్ధి వినాయక స్వామి ఆకృతి. ఇంద్రియాలపై విజయం సాధించాలని చేసే పూజలే గణపతి ఆరాధనలు. గణపతిని నవరాత్రుల్లో ప్రార్థించడం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది, నిర్మల జీవనం సాకారమవుతుంది. శ్రేయంసి బహు విజ్ఞాని. శ్రేయస్కరమైన కార్యాలకు అనేక విఘ్నాలు కలుగుతాయి. అలాంటి శ్రేయోదాయకమైన వ్యవహారాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆరాధన చేయడం వేదకాలం నుంచి ఉంది. శివ, లక్ష్మీ, విష్ణు స్వరూపాల ఏకాత్మ స్వరూపుడు గణపతి. జీవుడి దేహాత్మ భావనకు సంకేతంగా జగత్పూజ్యునిగా విఘ్నేశ్వరుడు వర్ధిల్లుతున్నాడు. జీవన గమనం సర్వదా సానుకూలం కావాలనే ఆకాంక్షలకు సాకార రూపమైన తేజరిల్లే గణేశుణ్ణి దర్శించుకుని జీవిత వృద్ధి సాధించటానికి ఎందరో భక్తులు ఈ మందిరానికి తరలివస్తారు. నిర్గుణుడు, సదా సత్పరుడు, చిన్మాత్రుడు, నిరాకారుడైన పరమాత్మ శివమహాదేవుడు. అలాంటి ఈశ్వరుడు లోక శ్రేయస్సు కోసం భక్తుల్ని సమరుద్ధరించడానికి గుణకర్మ రూపాల సమన్వితంగా అర్ధనారీశ్వర తత్వంలో తేజరిల్లుతున్నాడు. అలాంటి మహేశ్వరుడు నాగేశ్వర లింగాకృతిలో బడే గణపతి మందిరంలో పూజలందుకుంటున్నాడు. ఇండోర్ బడా గణపతి సన్నిధానంలో మహాదేవుడు నాగేశ్వర లింగమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. జగత్తంతా నిండిపోయిన దైవ చైతన్యానికి శివలింగం సంకేతం. అన్నింటా తానే అయి ఉన్న రూపం, అన్నీ తానైన రూపం పరమేశ్వరుడు. వేదం రుద్రుణ్ణి దివ్యశక్తి సమన్వితుడిగా ప్రస్తావించింది. నాగం అనే కాలరూప సర్పాన్ని గళసీమలో ధరించిన మహాకాళేశ్వరుడే నాగేశ్వరుడు. పాలరాతి పానవట్టంలో తేనెరంగు శివలింగమూర్తిగా స్వామి ఈ లోగిలిలో దర్శనమిస్తాడు. సాధకులకు సత్యాన్ని, సత్వగుణాన్ని, వాస్తవాన్ని దర్శింపజేసే ప్రతీక. అవ్యక్తమైన పరబ్రహ్మాన్ని సువ్యక్తంగా తెలుసుకోవడానికి లింగం ఉపకరిస్తుంది. హృదయమనే ఆకాశంలో చైతన్యం తప్ప మరేమీ లేకపోవడం సమాధిస్థితి. అదే శివతత్వం. ధ్యానస్థితిలో జాగరూకతను గుర్తించడానికి శివుని గళసీమలో నాగాభరణాలుంటాయి. నిద్రావస్థ, స్వప్నావస్థలో కాకుండా యోగి ఎల్లప్పుడూ జాగ్రత్తావస్థలోనే ఉంటాడు. ఆ సంకేత రూపమే నాగేశ్వర శివలింగం. సకల దుర్గతుల్ని నాశనం చేసి సమస్త సద్గతుల్ని, శుభమంగళ దీవెనల్ని అనుగ్రహించే శ్రీమాత దుర్గాదేవి. జీవుల పాపరాసుల్ని దర్శన మాత్రం చేతనే ధ్వంసం చేసే అంబిక రూపం దుర్గా అని అగస్త్య సంహిత ప్రస్తావించింది. దుర్గా అనే నామమే మహామహిమాన్విత మంత్రం. అలాంటి దుర్గామాత భక్తజన శుభంకరిగా, కరుణాలవల్లిగా ఈ లోగిలిలో దర్శనమిస్తుంది. ఇండోర్లోని బడా గణపతి సన్నిధానంలో గణేశుడి మాతృమూర్తి, సకల జగత్తుకు మాతృకారక శక్తి అయిన పరమేశ్వరి దుర్గాదేవిగా, అష్టభుజాదేవిగా దర్శనమిస్తోంది. నానావిధ ఆయుధాల్ని ధరించి హరిద్రావర్ణ వస్త్రాలంకార విశేషంతో వైభవోపేతంగా జగదంబ గోచరమవుతోంది. సమస్త కామితార్థాలను నెరవేర్చే ఆశ్రిత కల్పవల్లిగా దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తోంది. దుర్గం గమయతీతి దుర్గః. చిత్తభ్రమ అనే దుర్గమమైన స్థితిని దుర్గారాధన ద్వారా అధిగమించవచ్చని దేవీ భాగవతం వెల్లడించింది. మహాప్రళయ సాక్షిణి అనే నామానికి దుర్గాదేవి సంకేతం. మహాప్రళయాన్ని కూడా అధిగమింపజేయగల మహత్తర శక్తి దుర్గాదేవి. ఆ దుర్గాదేవి సంపూర్ణ తేజోమూర్తిగా ఈ లోగిలిలో ప్రకటితమవుతోంది. ఎన్నో విశేషాల సమాహారమై ఇండోర్లోని మహాగణపతి సన్నిధి మహత్తర ఆధ్యాత్మిక నిలవుగా భక్తుల ముంగిట సాకారమవుతోంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగ్పూర్, బెతుల్, హర్దా, ఖాతేగావుల మీదుగా ఇండోర్ చేరుకొని శ్రీ బడా గణపతి మందిరాన్ని దర్శించుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, వరంగల్, మంచిర్యాల,
బలార్షా, చంద్రపూర్, హింగన్ ఘాట్, నాగ్పూర్, బెతుల్, ఇటార్సీ, హోషంగాబాదుల మీదుగా ఇండోర్కి చేరుకుంటారు. అనంతరం శ్రీ బళే గణపతిని, మరిన్ని ఉపాలయ దేవతల్ని దర్శించి తరిస్తారు. ఏకదంతం అద్వైత సిద్ధిని కలిగిస్తే వక్రతుండం కార్యసిద్ధిని అనుగ్రహిస్తుంది. విఘ్నం అంటే మన అజ్ఞానం. కొన్ని పరిస్థితుల్లో విఘ్నాన్ని తప్పించుకోలేం. ఆ విఘ్నాన్ని నివారించే బాధ్యతలను గణపతి స్వీకరించి మనకు అండగా ఉంటాడు. అలాంటి విఘ్నాధిపతికి వేల ప్రణామాల్ని సమర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.